హాయ్ అండి, నమస్తే. అన్ని వంటిల్లకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. మరి ఈరోజు నేను మీకు బాదం పాలు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను 20 బాదం పప్పులు నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ పొట్టు తీసి వాటిని మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకొద్దిగా నలగాలి. కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేద్దాం వీటిని. చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది. వీటిలో ఇప్పుడు మనం 350 ml వాటర్ వేసేద్దాము. ఇంట్లో బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారండి, అందుకోసం నేను ఈ వీడియో చేశాను. ఇప్పుడు ఇందులో 350 ml వాటర్ వేసేస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టాం కదండి, దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి అది కూడా శుభ్రంగా కడిగేద్దాము. ఎందుకంటే దానికి పేస్ట్ అంటుకుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఫిల్టర్ తీసుకొని ఆ బాదం పాలు మొత్తం ఇలా ఫిల్టర్ చేసేసుకుందామండి. లేదంటే ఫిల్టర్ చేసుకోకపోతే ఈ వేస్ట్ ఉంది కదండి, అది మన గొంతులో ఇబ్బందిగా ఉండి నొస వస్తుందండి. అందుకని దీన్ని ఫిల్టర్ చేసి తీసేద్దాము. ఇది వేస్ట్ ఏం అవ్వదండి. దీంట్లో మనం కొంచెం పపాయ గుజ్జు కలుపుకొని రెండు కలిపి ఫేస్కి అప్లై చేసుకుంటే స్కిన్ చాలా బాగుంటుందండి. అది వేస్ట్ ఏం అవ్వదు. ఇదిగోండి, బాదం పాలు రెడీ అయిపోయినాయి. ఇంట్లోనే బాదం పాలు ఎలా తయారైనాయో మీరే చూశారు కదా. బయట కొనుక్కుంటే ఎక్కువ రేటు ఉంటాయండి. మనం డైట్ చేయాలంటే మన ఇంట్లోనే మనం ఈ బాదం పాలు తయారు చేసుకోవచ్చు. హెల్త్కి హెల్త్ అండి, ఎందుకంటే నో ప్రిజర్వేటివ్ కదండి. ఇప్పుడు ఇవి మనం చియా పుడ్డింగ్ కానివ్వండి, ఓవర్ నైట్ ఓట్స్లో కానివ్వండి, దేనిలోకైనా వాడుకోవచ్చండి. బాదం పాలు అంత ఈజీగా తయారైపోయినాయి, మీరే చూశారు కదా. ఇంతేనండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.